నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే విజ్జన్న ఒక్కో కుటుంబానికి 5 లక్షలు విలువ చేసే ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఉప్పొంగుతున్న వాగులు నదులను పరిశీలించిన రామకొండం సిపి శ్రీపాద్ ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన వెలగటూరు మండలంలో పర్యటించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద తీరు పరిశీలన కోటిలింగాల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎల్లంపల్లి నుండి పార్వతీ బరాజులోకి భారీ వరద 74 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్న అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ఎల్ఎన్డీలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం మోయి 9 వాకు నుంచి వచ్చి చేరుతున్న 8114 క్యూసెక్ల నీరు దిగువ మానేరు జలాశయంలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వరదలో గల్లంతై మృతి చెందిన 20 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వరదల్లో గల్లంతై మృతి చెందిన 2 కుటుంబాల సభ్యులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు పరామర్శించారు మాల్యాల కొత్తపల్లి నక్కలవాగులో గల్లంతై మృతి చెందిన చెప్పాల పవన్ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును మృతుని తల్లి స్వరూపకు అందజేశారు అలాగే కోనారం పెద్ద చెరువులో గల్లంతై మృతి చెందిన వేణవంక మండలం బేతికల్ గ్రామానికి చెందిన గోస్కుల కుమార్ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల చెక్కును మృతుని భార్య స్వప్నకు అందజేశారు అనంతరం కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 2 గల్లంతై మృతి చెందడం బాధాకరమన్నారు మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్రంలో వరదల కారణంగా పంటలు ఇండ్లు ఇతర విపత్తులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించి స్వయంగా విపత్తులు జరిగిన చోటికి పోయి వారి బాధలు తెలుసుకుని సహాయాలు అందిస్తున్నారని అన్నారు వరదల విపత్తుకు ప్రాణాలు నష్టపోతే గత ప్రభుత్వంలో 4 లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు పెంచిందన్నారు ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేసిన పొలాలు పత్తులు నష్టం జరిగితే సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు 10,000 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు మన ఇద్దరు సోదరులు పవన్ గారు కుమార్ గారు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం మీరందరూ చూస్తున్నారు ప్రభుత్వం తరఫున ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో నీటి సమస్యలు ఎక్కడైతున్నాయో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టీం వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా శ్రీరాంపూర్ ఓదెల సుల్తానాబాద్ ఎలిగేడి 4 మండలాల్లో మరి చాలా వర్షం కురిసింది దాంతో కొంచెం వాగులు వంకలు 5-6 గంటలు బాగా పొంగి పొరలడం చెర్లలో కూడా పెద్ద ఎత్తున మత్తడి పడడం మరి ఇక్కడటువంటి బిల్ కలెక్టర్గా మరి సంవత్సరం కూడా ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అయితే లేదు మరి యువకుడు 26 సంవత్సరాలు పవన్ అని చెప్పి మరి పవన్ గారు చనిపోవడం ఏదైతే మిర్జంపేటలో బిల్ కలెక్టర్గా పనిచేస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామకొండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగు హుస్సేన్ మియా వాగులను కాలువ శ్రీరాంపూర్ మండలంలో మాల్యాల కోనారం గ్రామాల్లో 2 గల్లంతైన ప్రాంతాలను సిపి శ్రీనివాస్ పరిశీలించారు కోనారం గ్రామ చెరువులో నిన్న జరిగిన మత్స్యకారుడి గల్లంతు సంఘటన నక్కలవాగులో పవన్ గల్లంతు స్థలాలను పరిశీలించారు హుస్సేన్ మియా వాగు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు వరదల వల్ల ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణ పొందిన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు ఏవైనా సమస్యలు తలెత్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656597
స్థానిక పోలీస్ వారికి లేదా డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, పాకులు, జలపాతాలు, చెరువుల వద్ద ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరు సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైస్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పర్యటించారు. ధర్మపురం నియోజకవర్గ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన చెగ్యంతో పాటు కోటలింగాల గ్రామాలను పరిశీలించారు. కోటలింగాల్లో ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించి కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి అర్చకులు పూర్ణకొమ్మంతో స్వాగతం పలికి దర్శనం తర్వాత తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెలగటూరు పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్లోని రికార్డులతో పాటు స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటేనే మిగిలిన శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వర్షాలతో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఇతర వాగులు, వంకల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వాటిపై ప్రయాణం చేయకూడదని సూచించారు. నదులు, జలపాతాల వద్ద అప్రమత్తంగా ఉంటూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ వర్షం వల్ల గోదావరి లెవెల్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. దీనికోసం మన జిల్లాలో ఈ 7 మండలాలు ఉన్నాయి విచ్ ఆర్ బార్డరింగ్ టు గోదావరి. అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిపి అందరికీ అలర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య రాలేదు. మనం ప్రివెంటివ్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. సో ఈ టైప్ ఆఫ్ పరిస్థితి రాలేదు. ఇక్కడ మనం ఇట్లా రెస్క్యూ టైప్ ఆఫ్ పరిస్థితి రాలేదు. ఈ అన్నెసరీలీ ఇప్పుడు ఈ బయట తిరగడం, ఈ ఫిషింగ్ చేయడం, ఫోటో సెల్ఫీ తీసుకోవడం అది చేయకండి. ఈ వరదల టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ దిగువన ఉన్న మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్పై పడింది. బరాజులోకి 4,88,838 క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో పార్వతీ బ్యారేజ్ నీటి మట్టం 123.09 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పార్వతీ బ్యారేజ్ 74 గేట్లకు 74 గేట్లు వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మానేరు వాగు ఉధృతికి తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయని పరిస్థితిని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటక మృత్యుంజయం పరిశీలించి పాత బ్రిడ్జిని కూలగొట్టిన కాంట్రాక్టర్పై ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట, కామారెడ్డి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత సంవత్సరం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
గత పాత బ్రిడ్జ్ కూల్చివేసి తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం వాగును పరిశీలించారు. పాత బ్రిడ్జ్ కూలగొట్టిన కాంట్రాక్టర్పై, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. మానేరు నది మీద అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేటువంటిది చూడడానికి ఇప్పుడు లింగనపేట దిక్కు నుంచి వచ్చి దీన్ని చూస్తే ఇక్కడ నేను గతంలోనే చెప్పిన ఎన్నోసార్లు పాత బ్రిడ్జ్ను ఉన్నట్టు ఉంచి కొత్త బ్రిడ్జ్ కట్టండి. ఈ పాత బ్రిడ్జ్ను కూలగొట్టడం అంత కరెక్ట్ కాదు. అది ఒకవేళ కట్టినా కట్టకపోయినా కొన్ని రోజులకైనా ఆల్టర్నేటివ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా అయినా పనిచేస్తుందని చెప్తే ఎవడు మా మాట వినలేదు. ఇవాళ ఆ పాత బ్రిడ్జ్ మొత్తం కూలగొట్టి దాని అక్కడ ఉన్నటువంటి సలాకంతా ఎత్తుకుపోయి దానికి ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం ఎత్తుకుపోయిందని చెప్పి సమాచారం ఉన్నది. అసలు వర్క్ కొరకు అంటే పని కొరకు డబ్బుల కొరకు వర్క్ కొరకు మాత్రమే తప్ప ఇది అసలు సౌకర్యం కొరకు చేసినటువంటి పని కాదే కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల లోపల మరి దీన్ని ఇవాళ కూలగొట్టకపోతే ఇవాళ ఎంతో ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆగినా కూడా ఆ తర్వాత రోడ్డు వరికెచ్చేది ఉండే. ఇవాళ మనం 15-20 కిలోమీటర్లు చుట్టూరుగా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఇది అసలు మళ్ళా నిర్మాణం కావాలంటే దీనికి టెంపరీ రోడ్ వేయాలన్నా కూడా అసలు ఫ్లడ్ తక్కువ కావాలి. కరీంనగర్ జిల్లా జంబికుంటలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ఇండ్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ సందర్శించారు. హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పెట్టలవాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో 16వ వార్డ్ మోత్కులగూడెం కాలనీలో పర్యటించిన ఆయన నీట మునిగిన ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వరద బాధితులు ప్రణవ్కు తమ సమస్యలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిసిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల నుంచి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీకి వస్తున్నాయని, గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదని కాలనీ వాసులు ప్రణవ్కు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ప్రణవ్ హామీ ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఎల్ఎండి రిజర్వాయర్కు భారీగా నీరు చేరుతోంది. మోయితున్నద వాగు నుండి 8,144 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో ఎల్ఎండి రిజర్వాయర్ నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. లోయర్ మానేర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరుకుంది. మోతుమ్మద వాగు నుండి గత 2 రోజులుగా 39,000, ఇటు మిడ్ మానేర్ నుంచి 3,000 క్యూసెక్లు ఎల్ఎండికి చేరుకోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం మోయితుమ్మద వాగు నుండి ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీటి తరలింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. జలాశయంలో ప్రస్తుతం 16.2 టీఎంసీల నీరు స్టోరేజ్ చేయబడింది. ప్రస్తుతము 8,200 క్యూసెక్లు మోయిదుమ్మద రివర్ మరియు ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ ఒక 7 టీఎంసీలు దగ్గర 7 టీఎంసీలు అయితే జలాశయం సమృద్ధిగా నిండిపోతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నిండడం వల్ల, ఎల్ఎంపల్లి నిండడం వల్ల ఫర్దర్గా వచ్చే వాటర్ ఏదైనా కూడా ఈ దిగువ మానేరు జలాశయానికి వస్తాయి. కాబట్టి ఈ దిగువ మానేరు జలాశయము నిండే అవకాశాలు చాలా ఉన్నాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఈ ఆయకట్టుకు కూడా దాదాపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టుకు కూడా నీరు వదలడానికి వర్షాల దృష్ట్యా ఫీల్డ్ ఇంజనీర్స్ అంతా సైట్లో ఉండి ఈ ఫ్లడ్ అంతా మానిటర్ చేస్తున్నారు. అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు లేకుండా చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం మంచి పరిణామన్నారు. వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించుకుంటే మంత్రి కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని పేర్కొన్నారు. దానికోసం రోడ్లు పనులు అయిపోయినాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసాము మరి ఒక మాట అన్నారు ఏంటంటే హుస్నాబాద్లో కూడా నీళ్ళని కూడా చేస్తాం, వర్షం పడడం చెప్పడం జరిగింది. మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి
తప్పకుండా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మన వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏదో మంచి చేస్తాడు మార్పు తెస్తారని తెలంగాణ రైతాంగం హస్తం గుర్తుకు ఓటేస్తే రేవంత్ సర్కార్ నట్టేట ముంచుతుందని పెద్దపల్లి జిల్లా రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంచారాన్ని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ధర్నాలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఆంక్షలు విధించడం సరైంది కాదన్నారు. రైతు రుణమాఫీకి దేవుడిపై ఒట్టేసిన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత రైతులను దగా చేశారని ఆమె ధ్వజమెత్తారు. 30,000 కోట్ల రుణమాఫీ చేస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17,000 కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. రుణమాఫీ కాని రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను బేషరతుగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మోసపోయిన రైతాంగానికి బీజేపీ అండగా ఉంటుందని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమై పోరాటాలను ఉధృతం చేస్తామని సంధ్యారాణి హెచ్చరించారు. ఇవాళ చేతి గుర్తు కోటేసినటువంటి రైతులకి అదే చేతితోటి మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి ఆనాడు ఏదైతే బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం ఇవాళ ఆ మాటల్ని విస్మరించి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఇవాళ బడ్జెట్లనేమో ఆర్భాటంగా 31,000 కోట్లు పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే ఇవాళ రుణమాఫీ చేసింది. దానికి కూడా లెక్కలు లేవు. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కడికి పోయిన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇవాళ రైతులు ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఇవాళ చెప్పులు అడిగేటట్టుగా ఇవాళ రైతులు తిరుగుతా ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కరీంనగర్ ఇందిరా గార్డెన్లో నిర్వహించబోయే చలో కరీంనగర్ షెడ్యూల్ కులాల ABCD వర్గీకరణ సదస్సును జయప్రదం చేయాలన్నారు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల అజయ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సముద్రాల అజయ్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది త్యాగాల ఫలమే సుప్రీంకోర్టు తీర్పు ABCD వర్గీకరణని అన్నారు. SC వర్గీకరణ సదస్సుకు మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోష్కి శంకర్, సుద్దార లక్ష్మణ్, మార్వాడి సుదర్శన్, కొండ్రు స్వరూప తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల మరి షెడ్యూల్ కులాల ABCD వర్గీకరణపై ఒక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారు, అలాగే మాదిగ ఉపకులాలకు సంబంధించి మరి ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి ఈ సందర్భం లోపల ఇప్పుడు ABCD వర్గీకరణ సాధించినటువంటి ఈ విజయోత్సాహాన్ని పురస్కరించుకొని మరి ఈ నెల 10వ తారీఖున ఇందిరా గార్డెన్లో మరి షెడ్యూల్ కులాల ABCD వర్గీకరణపై సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాయ గారు ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్ బాబాసాహెబ్ మనకు కల్పించిండో SC రిజర్వేషన్ అనేది, ఆ రిజర్వేషన్ 59 కులాలకు చెందాల్సి ఉంటుంటుంది. మరి అందరికీ న్యాయం జరుగుతలేదు కాబట్టి అంత కొంత ఒక వర్గానికే న్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు కాబట్టి 59 కులాలకు సమానం వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగానే అంటే దాదాపు 30 సంవత్సరాలు మాదిగా సోదరులు, సోదరీమణులు, మేధావులు, విద్యార్థులు అందరూ రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకాలు, ఆమరణ దీక్షలు చేస్తేనే ఇవాళ సుప్రీంకోర్టు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించింది. మాదిగలు పెద్దన్న పాత్ర వహించి ఏదైతే అడుక్కున్న జాతి ఉన్నదో ఆ జాతి విముక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న ఏదైతే సమాజం, ఆ సమాజంకు మందకృష్ణ గారు పోరాటంతో పాటు అందరిని ఏకం చేసి ABCD వర్గీకరణ సాధించడానికి సుమగం చేశారు. మరి దాన్ని పురస్కరించుకొని ఇందిరా గార్డెన్లో సెప్టెంబర్ 10 నాడు భారీ బహిరంగ సభ
ఎస్సీ వర్గీకరణకు సంబంధితమైన న్యాయమైన పోరాటం. ఆ న్యాయమైన పోరాటానికి ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ దళిత జాతికి నిజంగానే విముక్తి కలిగిందన్న స్వేచ్ఛ కలిగిన వాళ్ళందరూ రావాలని, అదే మాదిరిగా ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మరి దాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామికంగా మరి సీఎంలు మన తెలంగాణనే కాకుండా వివిధ సీఎంలు కూడా వర్గీకరణకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. శిథిలావస్థకు చేరిన ఎండను స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి మరియు కమిషనర్ వెంకటేష్. గత 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల పట్ల శిథిలావస్థలో ఉన్న ఎండను పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 33వ వార్డులోని వైద్యులు చక్రపాణికి సంబంధించిన శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడం జరిగిందని, ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అందువల్ల అటువంటి ఇండ్లు ఏమైనా ఉంటే మున్సిపల్ సిబ్బందికి కానీ మా హెల్ప్ లైన్ నెంబర్ 6303127484కు ఫోన్ చేసి తెలియజేసిన మున్సిపల్ జేసీబీ ద్వారా కూల్చివేయడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి నష్టాలు జరగకుండా మున్సిపల్ వారికి సహకరించాలని కోరారు. అలాగే వర్షాల కారణంగా విషజ్వరాలు ప్రబలకుండా ఇంట్లో వర్షపు నీరు నిలవలేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గడిచిన 2-3 రోజుల నుంచి వర్షాలు తీవ్రంగా కొట్టడం జరుగుతుంది. ఈ యొక్క వర్షాల వలన తడిచిన గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల దగ్గరికి మా మున్సిపల్ సిబ్బంది, ఆల్రెడీ మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వచ్చి చెప్పడం జరిగింది. అందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కూలిపోయే స్థితిలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండకూడదు. దయచేసి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా దగ్గరగా ఉండకూడదు. ఇంతకుముందే 33వ వార్డులో ఒక గోడ ప్రమాదకరంగా కూలిపోవడం జరిగింది. ఒక 2 నిమిషాలు లేట్ అయితే అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. సో అవి కూడా తీసేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ మున్సిపల్ తరఫున విజ్ఞప్తి ఒకటే, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల దగ్గర కానీ దాని ఇంటి చుట్టూ కానీ ఎవరు ఉండకండి. ఏదైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు ఉంటే మున్సిపల్కి తెలియజేయండి. మేము వచ్చి జేసీబీ ద్వారా వాటిని తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా వర్షము తీవ్రంగా ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు. అదేవిధంగా ఇంటి చుట్టూ ఎవరు కూడా నీరు నిలవలేకుండా చూసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫీవర్, సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది నిండుకుండలా మారింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుండి దిగువనకు బాసర మీదుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి నది ఘాట్ వద్ద హారతి కార్యక్రమాన్ని సురక్షిత ప్రాంతంలో శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో దక్షిణ గంగా గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరి నది బ్యాక్ వాటర్లో గోదావరి ఘాట్ 1 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు నీట మునగ్గా దీక్షా లాడ్జ్ సమీపంలో లెవెల్ బ్రిడ్జ్ నుంచి బ్యాక్ వాటర్ ప్రవహించడంతో భక్తులు రాకపోకలాగాయి. అధిక వర్షాల కారణంగా భక్తులు లేక బాసర గోదావరి నది ఘాట్లు నిర్మానుష్యంగా మారి వెలవెలబోతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విషాదం నెలకొంది. ఈ నెల 1వ తేదీన పాతవర్ణి గ్రామానికి చెందిన సోనీ ప్రసవం కోసం మాతా శిశు సంరక్షణ హాస్పిటల్లో చేరింది. సమయం ఉండడంతో వైద్యులు నార్మల్ డెలివరీ చేద్దామని చెప్పారు. ఒకరోజు గడిచిన నార్మల్ డెలివరీ కాకపోవడంతో సిజేరియన్ చేయాలని బంధువులు వైద్యులను కోరారు. నార్మల్ డెలివరీ కావడానికి అవసరమైన మందులు ఇచ్చిన డాక్టర్లు పురిటి నొప్పులు వస్తాయని సాయంత్రం వరకు వేచి చూశారు. అయినప్పటికీ నొప్పులు రాకపోవడంతో మళ్ళీ ఒకసారి పరీక్షించడంతో గర్భంలో ఉన్న శిశువు హార్ట్ బీట్ లేకుండా పోయింది. అప్పటికప్పుడు సిజేరియన్ చేసి బాబును బతికించేందుకు ట్రై చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనిపై మాతా శిశు సంరక్షణ సూపరింటెండెంట్ విజయలక్ష్మి వివరణ కోరగా నార్మల్ డెలివరీ కోసం మేము ట్రై చేశామని, బాబు గర్భంలో ఉమ్మ నీరు మింగి చనిపోవడం జరిగిందని తెలిపారు. నిన్న 6 గంటల మందు పెడతామని అన్నారు. మందు పెడితే నొప్పులు వస్తాయి అని అన్నారు. వ్యాధి చేయాలన్నారు. తింపినాక 2 గంటల టైంలో ఇక ఆమె కత్లి వయసులో ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మా మరదలు లోపలికి దొరకపోతే ఆమె సిస్టర్ అన్న నువ్వు ఎందుకు వచ్చినావు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే నొప్పులు వస్తున్నామని మేము అన్నాం. అంటే నువ్వు మాకు ఇబ్బంది ఎట్లా వచ్చినావు మీద మేడం చెప్తేనే
కిందికి రావాలి, మీరు ఎందుకు వచ్చారు అని చూసి అదమ్మ పెట్టి చూసి ఇలా ఆడు కొట్టుకుంటలేదు, కింద తిరుగుతలేదు అని అన్నారు. మరి ఎట్లా మేడం అని మేము అన్నాం. ఇలా అనుమానం వచ్చిందేమో టీవీలో చూసి, అప్పుడు టీవీలో చూసి వాళ్ళకి తెలిసిందేమో ముందే కొట్టుకుని అప్పుడు ఇక పిల్లలు గ్యారంటీ లేదు, రోజులన్నా సంతకం పెడతారా అని అంటే మరి ఇట్లా మేడం అని మేము అన్నాం. అంటే మీరు పిల్లలకి ఏమవుతారంటే అత్తనైతే అన్నారు. అంటే నువ్వు సంతకం పెట్టుకుంటే పెట్టానన్నారు. ఇక మరి ఇంకా మొగైతే ఏమంటారంటే బాబాయ్ అవుతున్నాడు అన్న, ఆయన సంతకం పెడతాడంటే మీరు పెడతామని పెట్టినాం. ఆగస్టు 31 తారీఖున 6:10 సాయంత్రం మన దగ్గర అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత ఈమెకు నార్మల్గా డెలివరీ అవుతుందేమో అని ఒకరోజు చూసాము. ఫస్ట్ పెయిన్స్ ఏమైనా వస్తాయేమో అని, కానీ రాలేదు. రానప్పటికీ మేము ఏం చేసామంటే ఇంకా డేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నిన్న మార్నింగ్ అంటే మండే మార్నింగ్ మందు పెట్టాము. సర్విప్రైమ్ అనే జెల్ ఉంటుంది, ఎందుకంటే అది పెయిన్స్ వచ్చి నార్మల్ డెలివరీ కాయలేదు, అది పెట్టాము. పెట్టిన తర్వాత ఈవినింగ్ 6 అవర్స్కి ఒకసారి, తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి చూస్తాము. అలా అవ్వట్లేదని సాయంత్రం 4 వరకు చూస్తాము. మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కంప్యూటర్ యుగంలో కూడా బాణామతి మంత్రాల ఆరోపణతో 2 మహిళలను ఒక వ్యక్తిని గ్రామ నడిబొడ్డున దారుణంగా చెట్టు కట్టేసి కర్కసంగా చితకబాదిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన టేక్మాల్ మండలం కొల్లగూడెం తాండాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ముగ్గురు చెట్టు వద్ద వర్షంలో చితకబాదిన దీన పరిస్థితిలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రేణుక విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే కొల్లగూడెం గ్రామానికి చెందిన బుర్జుకాడి గంగమ్మ ఇంటికి చుట్టం చూపుగా మందాపురం రాములు బాలమణి అనే మహిళ నిన్న సాయంత్రం రావడం జరిగింది. నిన్న రాత్రి నుంచి అమావాస్య ఉండడం ముగ్గురుపై అనుమానం వచ్చిన పలువురు గ్రామస్తులు వెళ్లి చూడగా నిమ్మకాయలు, కుంకుమ, బాణామతి మంత్రాలకు సంబంధించిన సామగ్రి కనిపించినట్టు అనే ఆరోపణలతో చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యానగర్లోని ప్యారిస్ లైన్ వారిచే నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ నామకరణం మరియు ఉత్సవాల కార్యక్రమ వివరాల కమిటీ లోగోను నేడు ఉత్సవ కమిటీ సభ్యులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేసిన మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం కమిటీ నామకరణ, బోర్డు మరియు కమిటీ లోగో మరియు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం వివరాలు, అలంకరణలు తెలియజేశారు. ఇప్పటి నుండి ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీగా నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలు పలు ప్రత్యేక కార్యక్రమాల్లో ఉంటాయని వారు తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించే ఉత్సవాలకు సుమారు 1,00,000 మంది వరకు దర్శించుకునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. అభిషేకము, రుద్రాభిషేకం అనేది రుద్రాభిషేకంలో ప్రతి భక్తుడు ఇక్కడికి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తునితోటి మనం అభిషేకంలో పాలు పంచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఈ సంవత్సరం కూడా అంటే మా ఉద్దేశం అంటే ప్యారిస్ లైన్ నుంచి ఉత్సవ కమిటీ, ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అంటే మన నామకరణం కూడా అలాగే ఉందని. ఉమాపుత్ర పార్వతీపుత్రుడు వినాయకుని మండపం, వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ ఆ భక్తిలో వాళ్ళకు కూడా ఎంతో కొంత లాభం చేకూర్చే ఆ భగవంతుని కరుణ కటాక్షాలు దర్శనం చేసుకునే భక్తుని పైన ఉండేలా మనం అన్ని ప్లాన్ చేస్తున్నామండి. దీనికి భక్తులు కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని గత సంవత్సరంలో కంటే 60,000 నుంచి 70,000 వచ్చారండి. ఈ సంవత్సరం 1,00,000కు పైగా రావాలి. ఈ భక్తుని కృపకు పాత్రలు కాగాలని అని, ఈ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని మేము ప్యారిస్ లైన్ నుంచి కోరుతున్నామండి. వేలాది మంది తరలిస్తా అంటే టౌన్ అంతా అసలు ఏంది ఎటు పోతున్నారు అనే విధంగా నిర్వహించినారు పోయినసారి. ఇప్పుడు లక్షలాది మంది నగర ప్రజలందరూ రోజుకొక ఉత్సవం చేస్తామని చెప్పేసి పత్రికాముఖంగా వీళ్ళు ఆహ్వాన పత్రికలు కూడా ప్రింట్ చేసి ఉత్సవ కమిటీ తరఫున ఇవాళ ఇనాగ్రేషన్ చేసి ఇచ్చినందుకు దీన్ని ప్రతి వాడవాడలో ఇప్పటికే దాదాపు మాకు సగ కరీంనగర్ మొత్తం తెలిసిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజ్జన్న. ఒక్కో కుటుంబానికి 5 లక్షలు విలువ చేసే ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఉప్పొంగుతున్న వాగులు, నదులను పరిశీలించిన రామకొండ సిపి శ్రీపాద్. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. వెలగటూరు మండలంలో పర్యటించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద తీరు పరిశీలన, కోటిలింగాల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.
ఎల్లంపల్లి నుండి పార్వతీ బరాజులోకి భారీ వరద 74 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్న అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఎల్ఎన్టీలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. మోయి 9 వాకు నుంచి వచ్చి చేరుతున్న 8114 క్యూసెక్ల నీరు. దిగువ మానేరు జలాశయంలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.